హాయ్. టుడే ఏంటంటే మనం ప్రొఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రొఫైల్స్లో ఏంటంటే మనకి రెండు రకాలు, ఒకటి లోకల్ ప్రొఫైల్స్ అని, ఇంకోటి రోమింగ్ ప్రొఫైల్స్ అని. సో బేసిక్గా అసలు లోకల్ అంటే ఏంటి, రోమింగ్ ప్రొఫైల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఒక లోకల్ ప్రొఫైల్ అంటే ఇది ఒక లోకల్ యూజర్ అకౌంట్ అనమాట. ఒక విండో పీసీలో లోకల్ యూజర్ అకౌంట్ని వీడు లోకల్ ప్రొఫైల్ అన్నాడు. అట్ ద సేమ్ టైం రోమింగ్ ప్రొఫైల్ ఏంటంటే ఇది బౌన్స్ అవుతుంది అనమాట. అంటే ఒక విండో నుంచి ఇంకో విండోకి బౌన్స్ అవుతుంది, అంటే ఎక్కువగా వర్క్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ అసలు రోమింగ్ ప్రొఫైల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ అలౌస్ యూ టు హ్యావ్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్. అంటే సేమ్ ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్ని ఎలో చేస్తుంది. ఎట్లా ఆన్ ఎవ్రీ మిషన్, అంటే నువ్వు ఎక్కడైతే లాగిన్ అవుతావో ఆ ప్రతి ఒక్క మిషన్కి సేమ్ ఎన్విరాన్మెంట్ని ఇది ఎలో చేస్తుంది అనమాట. దీన్ని వీడు రోమింగ్ ప్రొఫైల్ అన్నాడు. ఆ లోకల్ ప్రొఫైల్ ఏంటంటే ఒకే సిస్టంలో నుంచి మనం ఎలో చేసుకోవచ్చు ఆ ఎన్విరాన్మెంట్ని. బట్ రోమింగ్ ప్రొఫైల్ అంటే నువ్వు అంటే ఎక్కడ లాగిన్ అయినా ఆ మిషన్కి సేమ్ ఎన్విరాన్మెంట్ని ఎలో చేసేదాన్ని రోమింగ్ ప్రొఫైల్ అంటాం. సో ఇప్పుడు మనం ఒక లోకల్ ప్రొఫైల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, లేదంటే వీడు లోకల్ ప్రొఫైల్ కాదా యూజర్ అనేది మనం ఎట్లా వెరిఫై చేయాలి అని చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే డొమైన్ కంట్రోల్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు బేసిక్గా మనము సర్వర్ మేనేజర్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఒకటి ఉంటుంది. సో స్టార్ట్ ఇక్కడ సర్వర్ మేనేజర్లో టూల్స్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఉన్నదన్నమాట. దాన్ని క్లిక్ చేసి ఇదేంటంటే నథింగ్ బట్ మనము యూజర్స్ని ఎట్లయితే క్రియేట్ చేస్తామో అట్లా. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఇద్దరు యూజర్స్ని యాడ్ చేస్తున్నాను. వాళ్ళ పేర్లు నార్మల్గా U1. సో నెక్స్ట్ వితౌట్ పాస్వర్డ్ నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను U2 అనే యూజర్ని ఇంకొకటి తీసుకుంటున్నాను. వితౌట్ పాస్వర్డ్ చేస్తున్నాను. సో ఫినిష్. U1 U2 అనేది ఇద్దరు యూజర్స్ క్రియేట్ అయ్యారు. అంటే లోకల్ ప్రొఫైల్లో మనం చేసాం అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ 1 యూజర్ 2 అనేవాళ్ళు ఆటోమేటిక్గా డొమైన్ కంట్రోల్ జాయిన్ అయింది కాబట్టి వర్క్ గ్రూప్ మిషన్లో కూడా లాగిన్ అవ్వగలరు. సో ఇక్కడ స్టెప్ వీళ్ళు లోకల్ ప్రొఫైల్లా కాదని ఎట్లా చెక్ చేయాలంటే లాగిన్ విత్ యూజర్ 1 యూజర్ 2తో మనం లాగిన్ అయితే వర్క్ గ్రూప్లో, సో వితౌట్ పాస్వర్డ్ సో ఇక్కడ సెర్చ్లో మనము కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయాలి. ఈ కంట్రోల్ ప్యానల్ని క్లిక్ చేశాక ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానల్ దగ్గర మనకి సెర్చ్ కంట్రోల్ ప్యానల్ అని ఒక చిన్న సెర్చ్ బార్. సో ఈ సెర్చ్ బార్లో ఏంటంటే మనము యూజర్ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలి, అంటే సెర్చ్ చేయాలి. యూజర్ ప్రొఫైల్ ఎప్పుడైతే మనం సెట్ చేస్తామో ఇక్కడ మనకి కన్ఫిగర్ అడ్వాన్స్డ్ యూజర్ ప్రొఫైల్ ప్రాపర్టీస్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం తీసుకున్న యూజర్ అనేవాడు U1. ఆ యూజర్ U1 అనేవాడు టైప్ అనేది లోకల్ టైప్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టేటస్ టైప్ రెండు కూడా లోకల్, అంటే ఈ యూజర్ అనేవాడు లోకల్ యూజర్ అనమాట. సో దీన్ని మనం లోకల్ ప్రొఫైల్ అంటాం. లోకల్ ప్రొఫైల్ అంటే దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, కానీ వీ నీడ్ టు నో. సో ఇప్పుడు రోమింగ్ ప్రొఫైల్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు ఇది ఎన్విరాన్మెంట్ని సెట్ చేస్తుంది అనమాట, మనం ఏ మిషన్లో లాగిన్ అయితే ఆ మిషన్కి. సో ఇప్పుడు ఏంటంటే ఇది రోమింగ్ ప్రొఫైల్లో మనం ఏం చేస్తామంటే దిస్ పీసీకి వెళ్ళి సిస్టమ్ 1లో నేను అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యి ఉన్నాను.
ఎస్పీసీ. నేను రోమ్ అని ఒక ప్రొఫైల్ పెట్టుకుంటున్నాను, ఒక ఫోల్డర్. ఈ రోమ్ ప్రొఫైల్లో జస్ట్ ఒక చిన్న టెక్స్ట్ ఫైల్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోమింగ్ ప్రొఫైల్ మీద రైట్ క్లిక్ తీసుకుని ప్రాపర్టీస్లో షేరింగ్లో షేర్ టు ఎవ్రీవన్, యాడ్ ఎవ్రీవన్కి రీడ్ రైట్ పర్మిషన్స్ అండ్ షేర్. సో ఈ పాత్ మనం A1 సర్వర్లో రోమ్ అనే ఫోల్డర్ అనమాట. డన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫోల్డర్ని మనము ఒక యూజర్కి అసైన్ చేద్దాం. విండోస్ ఆర్ DSA.MSCలో మనం ఆల్రెడీ 2 యూజర్స్ని క్రియేట్ చేసాం. సో యూట్యూబ్కి వెళ్ళి యూజర్ దగ్గర రైట్ క్లిక్, ప్రాపర్టీస్, వీడికి ప్రొఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఏం చేయాలంటే ప్రొఫైల్ పాత్రలో మన సిస్టమ్ నేమ్ ఏంటి, /A1, ఫోల్డర్ నేమ్ ఏంటి, ROAM. సో మనం ఎవరికి అసైన్ చేస్తున్నామంటే యూజర్ 2 తీసేసుకొని అప్లై చేస్తాం. సో ఓకే, ఇప్పుడు యూజర్కి అప్లై చేసాం అంతే. మనం ఇప్పుడు ఏంటంటే ఆ యూజర్కి మనము ఆ ప్రొఫైల్ పాత్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ 2లోకి వెళ్ళి మనము యూజర్ 2తో లాగిన్ అవ్వాలి, ఎందుకంటే ఆ యూజర్ని ఇచ్చాము అక్కడ. సో యూట్యూబ్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే యూజర్ 2 దగ్గర నుంచి మనము ఒక డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను న్యూ ఒక ఫోల్డర్ నేమ్ AAA అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది యూజర్ 2లో డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేసింది రోమింగ్ ప్రొఫైల్. ఇది రోమింగ్ ప్రొఫైల్ యూజర్ అనేవాడు ఉన్నాడా కాదా అని తెలుసుకోవాలంటే సెర్చ్లో సేమ్ ప్రీవియస్లో మనం కంట్రోల్ ప్యాన్లో రోమింగ్ లోకల్ ప్రొఫైల్కి ఎట్లా సెర్చ్ చేసామో అట్లానే సెర్చ్ బార్లో యూజర్ ప్రొఫైల్, ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ ప్రాపర్టీస్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బిఫోర్ మనకి యూజర్ 1 అనేవాడు లోకల్ ప్రొఫైల్ అని వచ్చింది, అంటే టైప్ స్టేటస్ లోకల్. కానీ ఇప్పుడు యూజర్ 2 అనేది రోమింగ్ అని వచ్చింది, అంటే ఇది రోమింగ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట యూజర్ 2 అనేది. ఇప్పుడు లోకల్ ప్రొఫైల్ రోమింగ్ ప్రొఫైల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే హోమ్ ఫోల్డర్ గురించి తీసుకుంటాం. సో బేసిక్గా లోకల్ ప్రొఫైల్ రోమింగ్ ప్రొఫైల్ పెద్ద నీడ్ కాదు, మనకి హోమ్ ఫోల్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హోమ్ ఫోల్డర్ని మనము ఒక మెషిన్లో క్రియేట్ చేసుకొని దాన్ని వేరే మెషిన్ అంటే వేరే పర్సన్కి వేరే యూజర్స్కి దీన్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం ఒక ఫోల్డర్ని అనేది ఇక్కడ మన టార్గెట్ అనమాట. సో ఏంటంటే నేను సిస్టమ్ 1లో అంటే డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవుతున్నాను. అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లో డిస్పీసీలో లోకల్ డిస్క్ Cలో నేను ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి, అంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ పేరు KKKK అని పెట్టుకున్నాను నేను, 4Ks. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ యొక్క పర్మిషన్స్ అనేవి మనం ఇవ్వాలి. ప్రాపర్టీస్కి వెళ్ళి షేర్ లెవెల్లో షేరింగ్, ఈ షేరింగ్ ఏంటంటే ఎవ్రీవన్కి ఇచ్చేస్తాం మనం. సో రీడ్ రైట్ పర్మిషన్ పక్కా ఉండాలి, షేర్. ఇప్పుడు మన A1 అనే సర్వర్లో KKK అనే ఫోల్డర్ అనమాట మనది. డన్, క్లోజ్. ఇప్పుడు ఏంటంటే మనము ఒక యూజర్ని చూస్ చేసుకుంటాం, ఆర్ వీ కెన్ క్రియేట్ అన్ యూజర్. వాడి పేరు K1 అని పెట్టుకున్నాను నేను.
ఇప్పుడు నెక్స్ట్ వితౌట్ పాస్వర్డే నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఫినిష్. ఈ పర్టికులర్ K1 అనే పర్సన్కి నేను ఆ హోమ్ ఫోల్డర్ పాత్ని ఇస్తున్నాను నేను. సో సేమ్ బిఫోర్ మనం లోకల్ ప్రొఫైల్ రోమింగ్ ప్రొఫైల్కి ఎట్లయితే ప్రొఫైల్ ట్యాబ్కి వెళ్ళామో ఇప్పుడు కూడా ప్రొఫైల్ ట్యాబ్కి వెళ్ళి హోమ్ ఫోల్డర్లో మనం కనెక్ట్ అని ఇస్తామన్నమాట. కనెక్ట్. సో ఈ కనెక్ట్లో ప్రొఫైల్ని మనం జెడ్ కానీ అంటే ఏదో ఒకటి తీసుకుంటాం మనం. సపోజ్ నేను వై అని సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఫోల్డర్ నేమ్ని. ఇక్కడ 2 అంటే ఏంటంటే మన సిస్టమ్ నేమ్ అంటే /A1 / ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి కేకేకేకే. తర్వాత యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ K1 ప్రాపర్టీ అని ఉంది అంటే K1. సో దీన్ని నేను అప్లై చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను ఆ పర్టికులర్ K1 అనే పర్సన్కి ఈ ఫోల్డర్ని మొత్తం ఇచ్చేసాను. ఇది హోమ్ ఫోల్డర్ అనమాట. సో ఇప్పుడు మన వెరిఫికేషన్ ఏంటి అంటే సిస్టమ్ 2లో ఆ K1 ప్రొఫైల్తో లాగిన్ అవ్వాలి మనం. సో K1 ప్రొఫైల్లో మనం వెరిఫై చేస్తుంది ఏంటి అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనం క్రియేట్ చేసిన కేకేకే ఫోల్డర్ అనేది వీడికి డిస్ప్లే అవ్వాలి. ఇదిగోండి నెట్వర్క్ ఎలొకేషన్స్లో A1 సిస్టమ్ నుంచి కేకేకే వై మనం ఇచ్చిన ఫోల్డర్ అంటే డ్రైవ్ నేమ్ లైక్ వై అని ఇచ్చాం కదా. సో A1 సర్వర్ నుంచి కేకేకే అనే ఫోల్డర్ వచ్చింది, దాని పేరు వై. K1 అనే యూజర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది వీటితో లాగిన్ అయ్యాం కాబట్టి. ఇది సో హోమ్ ఫోల్డర్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్స్ క్రియేట్ చేసుకున్న అక్కడ డిస్ప్లే అవుతుంది, అక్కడ క్రియేట్ చేసుకున్న ఇక్కడికి వస్తుంది. సో ఈ హోమ్ ఫోల్డర్ అనేది మనకి ఇంపార్టెంట్.